నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధానం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిల్లర్ల మాయలో అధికారులు, కవరేజ్కి వెళ్లిన రిపోర్టర్లపై దాడికి యత్నం. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడం దారుణం. ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు, అలైబలై ఇచ్చుకున్న ముస్లిం సోదరులు. చౌటుప్పల్ బార్లో భయంతో మద్యం ప్రియులు, పాము కలకలం. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో అమలులో పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలన ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీని చూసిపోవాలి, అక్కడ ఉండే విద్యార్థులతో ఇంటరాక్షన్ కావాలని అంటే ఈ ముఖ్యమంత్రికి అడ్డం పడుతున్నాడు. అడ్డం పడాల్సిన అవసరం ఏమొచ్చింది అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు మొత్తం తెలంగాణ ఇచ్చి నిన్న కుర్చీ మీద కూర్చోబెట్టిందో, గద్దె మీద కూర్చోబెట్టిందో, ఇవాళ ఆ పార్టీ నాయకులను అవమానించే అధికారం నీకు ఎక్కడిదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ ఒక్క మాట నువ్వు రైతులకు ఏం చేసినావు చెప్పమని అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. నువ్వు మేనిఫెస్టోలు ఏది నెరవేర్చలేదు కదా. మళ్ళీ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు 4 హాస్పిటల్స్ అంట హైదరాబాద్లో, చుట్టూ ఒక్కటేసారి పోయి టకాటకన కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేసాడు. అసలు నువ్వు ఒక్క ప్రాజెక్టు కట్టింది చెప్పు. నువ్వు కాళేశ్వరం పేరు చెప్తావు. ఈ సంవత్సరం మొత్తం మీద జూన్ నుండి జనవరి ఎండింగ్ వరకు, అంటే పోయిన సంవత్సరం జూన్ నుండి జనవరి ఎండింగ్ వరకు మొత్తం జూలై 7th వరకే మోటార్లు పనిచేసినాయి. కేవలం 30 TMC నీళ్లు కొట్టినాయి. ఆ నీళ్లు కూడా ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేర్కి పోయినాయి. మళ్ళీ మీదికి వెళ్ళి ఎప్పుడైతే పోచంపాడికి వెళ్ళి నీళ్ళు వచ్చినాయో మళ్ళీ ఆ నీళ్లు పోయి చక్కగా గోదావరిలో కలిసి వెళ్ళిపోయినాయి. అంటే ఒక్క పైసా పని కాళేశ్వరంకి వెళ్ళి కాలేదు. ఒక్క నీటి చుక్క ఇవాళ కాళేశ్వరంకి వెళ్ళి కొట్టిన పాపన్న పొల్లితో అంత మోసం దగ ఈయన చేస్తున్నది. తెలంగాణ లోపల ఈయన తెలంగాణ లోపల కృష్ణానది జలాలను అమ్ముకుంటున్నాడు. గోదావరి నీటినన్నింటినీ కూడా వినియోగంలో విఫలమైండు. ఈరోజు విద్యా విషయంలో, వైద్యం విషయంలో పూర్తిగా సంపూర్ణంగా విఫలమైపోయిండు. ఈయన పరిపాలన కేవలం కుటుంబం కోసం ఉంది, కానీ తెలంగాణ ప్రజల బాగోగులకు మాత్రం కాదని చెప్పి స్పష్టం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్, పోటుగల్, నామాపూర్, అవుననూర్, మోహినికుంట, కొండాపూర్లతో పాటు పలు గ్రామాలలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముస్లిం సోదరులు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గా మసీదులకు చేరుకున్నారు. ఒకరికొకరు అలైబలై చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్తాబాద్ ఈద్గాలో మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, పలువురు తెరాస నేతలు హాజరయ్యారు. 2 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారితో రంజాన్ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయలేకపోయామన్నారు. ఈ సంవత్సరం చిన్న పెద్ద అందరం కలిసి వచ్చి ప్రార్థనలు నిర్వహించామని ముస్లిం సోదరులు వెల్లడించారు. الرحمن الرحيم اهدنا الصراط المستقيم
ورزق اسم ربه فصلى بل تؤثرون صحف إبراهيم وموسى الله أكبر سمع الله لمن حمده الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين مستقيم صراط الذين أنعمت عليهم وأخرجت الأرض أثقالها وقائد يصدر الناس أشتاتا ليروا أعمالهم فمن يعمل مثقال ذرة خيرا يره ومن الله أكبر 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 ఇక బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో మొదలైంది. డాక్టర్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఆయన వెంట నాయుడి మురళీధర్, బరుకుంట నరేందర్, ముతకపల్లి నరేష్, కరివే విలాస్, శైలేష్, గంగాధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక్కటై మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం బాసరా మండలం, మంగళవారం లోకేశ్వరం మండలంలో రైస్ మిల్లులలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం నిల్వల్లో రైస్ మిల్లర్ల మధ్య తేడాలు ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మిల్లుల యాజమానులను పుష్పూర్ ప్రాంతంలో గల ఒక రైస్ మిల్లుకు పిలిపించుకున్నారు. యాజమానులు ఏర్పాట్లు చేసిన విందుకు వారు హాజరయ్యారు. విలేకరులు అక్కడికి రావడం గమనించిన అధికారులు తిరిగి వెళ్లిపోయారు. ఆయా రైస్ మిల్లుల నుండి మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి వెనుదిరిగారు. మీడియా ప్రతినిధులు విందు నిర్వహిస్తున్న మిల్లు ప్రాంతానికి వెళ్లగా అక్కడి ప్రైవేటు వ్యక్తులు మీడియా ప్రతినిధులపై దాడి చేసేందుకు యత్నించారు. ఇదే విషయంపై ఎన్ఫోర్స్మెంట్ డీటీ రమేష్ వివరణ ఇస్తూ మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. నువ్వు తిని మంచిగా ఉండు, నీ కొడుకుతోటి మంచిగా నీళ్ళు ఫోన్ చేస్తా. ఇక్కడ 32 ఉన్నాయి. చెప్పొద్దు.
ఇది పదకొండు ఏముందండి మామూలు జస్ట్ అంతే. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం ఈద్గా మైదానంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు జరిగాయి. రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై నమాజు చేశారు. ఇమాం ప్రవచనాల తరువాత ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. मोदी हमारे सफा में खड़े हो और ईद के तकाज़ों को, उसकी खुशियों की जिम्मेदारियों को अंजाम दे। इसलिए हम तमाम पर सदक़े फिक्र वाजिब करार दिया गया, लाजिम करार दिया गया। यहाँ तक के बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज ईद उल फित्र है। 1443 हिजरी यकुम शव्वाल में हम ईद उल फित्र मना रहे हैं। इस बात की खुशी है कि अल्लाह ताला ने हमें एक आज़ाद फ़िज़ा में ईद मनाने का मौका नसीब फरमाया। ईद का पैगाम तमाम उम्मत मुस्लिमा के लिए भी है और तमाम बिरादरान वतन के लिए भी है। उम्मत मुस्लिमा जहाँ इन खुशियों को हासिल करेंगी तो उसे तकसीम करने का भी हक़ है। जहाँ वो अपने नादार मुस्लिम भाइयों को इसकी खुशी में सदक़े फ़ित्र से आरास्ता कर रहे हैं, वहीं दूसरी तरफ बिरादरान वतन को भी हमारे डिशेस में वो शरीक करवाएँ, दस्तरखान पर शरीक करवाएँ और ईद का पैगाम पहुँचाएँ। अल्लाह हमें उसने अमल के तौफीक। చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎస్వీఆర్ బార్లో విషపూరిత పాము కలకలం రేపింది. పాము ఒక్కసారిగా సిట్టింగ్ సెక్షన్లోకి రావడంతో మద్యం ప్రియులు హుటాహుటిన బయటికి పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పామును పట్టుకెళ్లడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే మనకు కావచ్చు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నారాయణపురం పంచాయతీ పరిధి కొత్త తండాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ధరావత్ రవి బుక్యా వీరన్న, బి కృష్ణ కోటేష్ వెంకన్న, లాలువనమ నరేష్ కిషన్ తదితరులు పార్టీలో చేరారు. ऋणपड़ी रुपयाड़ी तब सेने मारे याड़ी लागो बाई लागो से तब से टांगे झलन मने करो मैं भाव संभार पोतो को तांगे तब इलाडम सा कोम है तब माला घाटते से याड़ी जेडपीटीसी एमपीटीसी एनिकल में आयदना तब ठाणे में प्रचार मुक्किदो आपण कष्टपड़तानी कतरागो प्रयत्न कीदनमणी सरे కొన్ని విషయ గెలిచారో ఓడారో మామూలదు కొత్త రాబోయే కాలమే సదా మా ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువ కష్టపడతాని తమార్ షేర్ ఆశీర్వాదమితి భవిష్యత్ కాలమే కాంగ్రెస్ పార్టీని గెలిచారు బాధ్యత తమార్ భుజవర్ घालने के तम से मनी करो चाड़ी తర్వాత విషయం కాయగన్ కతో सवार है 6 तारीख आज कहीं 3 तारीख आज 3 दाड़त है वरंगल अपन इंदिरा गांधी रो बेटा राहुल गांधी गार सोनिया गांधी रो बेटा राहुल गांधी सवार 6 तारीख रैतु
సంఘర్షణ సభ घाड़ों రైతులు ఆ टीआरएस पार्टी में टीआरएस गवर्नमेंट में केसीआर प्रभुत्व में రైతులు कतरा आगम एगेगो तब सेन मालम पचे अपन రైతులు పండించే పంటనే पचे लेवाल दिक्कु छेनी पचे वो राष्ट्र प्रभुत्व केसीआर लेर छोड़ देता नहीं ऊद गए को गवर्नमेंट रहता नहीं सदा वो धरना कर रहा मन करतो चाला विड्डूरंगा से पचे तम से రైతుల से अर्थम कर लेनो पचे రైతుల से आसू सो राहुल गांधी 6వ తారీఖు సభ घाटोस కాబట్టి తమ సేవెన్ పెద్ద ఎత్తున రైతులే ఆసుసవారే ప్రత్యేకంగా సభ घाटोस కాబట్టి రైతులనే కాయి వాతే కచ్చుకో సవారే కాయి వాగ్దానం తెచ్చుకో రాబోయే కాలమే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అవతో స్వర కాంగ్రెస్ పార్టీ కాయి హామీ తెచ్చుకున్నాం రైతులే ఆసు గవర్నమెంట్ చాటి కాబట్టి రైతుల ఆశలతో గవర్నమెంట్ ఆసు స్పెషల్గా సవారే 6వ తారీఖున మీటింగ్స్ కాబట్టి తమ సేవెన్ పెద్ద ఎత్తున ఆడవాడే కానీ మగవాడే కానీ से రైతులు कंपलसरी आता नहीं तब से मने करो से आड़ी कंपलसरी अपन कांचो मैं बुक की दोसू तो वो बस में प्रति ग्रामे ने प्रति टांडे ने मैं बस दे मोड़ो तब सेवे ना आता नहीं वो सभन विजय प्रदान जय प्रदान करने तब से मने करो హైదరాబాద్ బాలానగర్లో భారీగా గంజాయి పట్టివేశారు. సఫారీ కారులో 246 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటి బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. మొగులయ్య, సిద్ధులు, వారి స్నేహితులు ప్రదీప్, చంటి మెదక్ జిల్లా రాయకోడ్ నుంచి గంజాయిని మేడ్చల్కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని బాలానగర్లో పట్టుకున్నట్లు, వీరి వద్ద ఓ సఫారీ కారు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సైబరాబాద్ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ డ్రగ్స్ మీద ముఖ్యంగా గాంజా, గుట్కా వీటి మీద ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వాటి మీద దాడులు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు చాలా కేసులు నమోదు చేసి దాదాపుగా మా డివిజన్లో 30 మంది దాకా రిమాండ్ చేయడము జరిగింది. అందులో కంటిన్యూషన్ ఆఫ్ దాంట్లో గాంజా మీద వర్కౌట్ చేసుకునే క్రమంలో ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం, తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల ద్వారా సమాచారం సేకరించి దీంట్లో నిన్న మధ్యాహ్నము మన బతుకమ్మ శోభనా కాలనీ బతుకమ్మ రోడ్డు దగ్గర మన ఎస్ఓటి బాలనగర్ జేమ్స్ బాబు టీము మరియు వహీదుద్దీన్ బాలనగర్ ఇన్స్పెక్టర్ ఆయన టీము, తర్వాత కొంతమంది శంషాబాద్ ఎస్ఓటి టీం వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయినారు. అందరూ కలిసి నమ్మదగిన సమాచారం మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక సఫారీ వెహికల్ మనకు ట్రేస్ అవుట్ అయింది. ఆ సఫారీ వెహికల్ను చెక్ చేస్తే ఇవన్నీ 246 కేజీల గాంజా ప్యాకెట్లుగా మనకు దొరికినవి. దాని వాల్యూ దాదాపుగా 20 లక్షల రూపాయల వాల్యూ ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ పంచులను కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 మంత్ బ్యాక్ లింగం అని ఈయన ఈ పటాన్చెరు పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
అతను తెచ్చి వాళ్ళ ఇక కూకట్పల్లిలో గత నెల 30వ తేదీన దొంగతనానికి పాల్పడిన మసీద్ ఖాన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి 7,80,000 రూపాయల విలువ చేసే 6.5 కిలోల సిల్వర్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. మరి నేను చేస్తుంది నువ్వు చెప్పేది ఏప్రిల్ 30 తారీఖు నాడు మనకు ఈ ఫోరమాల్లో సెకండ్ ఫ్లోర్లో ఒక సిల్వర్ షైన్స్ అని ఒక కియాస్క్ టైపు అవుట్లెట్ ఉంటుంది. ఇది కియాస్క్ ఎట్లా అంటే ఈ ఓపెన్ క్యారిడార్లలో చిన్న ఒక అవుట్లెట్ లాగా పెట్టుకొని గ్లాసెస్ షోరూమ్ లాగా చిన్నగా ఒక టేబుల్స్ అట్లా పెట్టుకొని అట్లా ఆ స్పేస్ తీసుకొని దాంట్లో ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు. అట్లా అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఫోరం మాల్ సెకండ్ ఫ్లోర్లో ఈ సిల్వర్ షైన్స్ అనే ఒక సిల్వర్ ఆర్నమెంట్ షోరూమ్ లాగా ఒకటి చిన్నది పెట్టుకున్నారు. అయితే దీన్ని వీళ్ళు 29th రోజు నైట్ యథావిధిగా బిజినెస్ చేసుకొని అన్ని లాక్స్ చేసుకొని వెళ్ళిపోయారు. 30 తారీఖు నాడు పొద్దున ఉదయం 10:30కు చూసుకుంటే అందులోకి వెళ్ళి ఒక 2 ర్యాక్స్లో నుంచి ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మిస్ప్లేస్ అయినాయి. డౌట్ చూస్తే కొంచెం అది దాని ఆ డోర్కి సంబంధించినవి కూడా కొన్ని బ్రేకేజ్ అయి ఉన్నాయి. దాంతో వాళ్ళు రామకృష్ణ అని ఆ యొక్క కియోస్క్ ఓనర్ వచ్చి మనకు కేపీజీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 6.5 కిలోలు వెండి వస్తువులు అన్నీ కూడా ఆర్నమెంట్స్ టైపు పోయినాయని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా మటుకు ఏంటంటే ఈ యాంక్లెట్స్ అన్నీ సిల్వర్ ఐటమ్సే, సిల్వర్ యాంక్లెట్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ తర్వాత వాచెస్ తర్వాత నెక్ ఉన్న చైన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దాదాపు 6.5 కిలోల వెండి వస్తువులు పోవడం జరిగింది. దీనికి ఇమీడియట్గా మా కిషన్ కుమార్ ఇన్స్పెక్టరు, డిఐ వెంకటేష్ తర్వాత అందరం కూడా అక్కడికి శ్యాంబాబు వేసే అందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి ఆ నేరాన్ని అంటే ఆ యొక్క సీనామని పరిశీలించడం జరిగింది. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని విశ్వగురువు మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. పటాన్చెరు బీరంగూడలోని బసవేశ్వర విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. దశాబ్దాల క్రితమే సమాజ స్థాపన కోసం కులమత వర్గాలకు అతీతంగా తప్పించిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడని అన్నారు. కార్యక్రమంలో రుద్రారం శంకర్, బసవేశ్వర సుధాకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వర సమాజం పెద్దలకి ఆర్గనైజర్స్ అందరూ కూడా నేను బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బసవేశ్వర మహారాజ్ నిజంగా ఆయన గురించి అసలు నిజంగా సరి అయిన అవగాహన చేసుకొని ముందుకు పోతే సమాజంలో ఏ రకమైన అసమానతలు లేదన్నమాట. ఎందుకంటే చరిత్రని కొంతమంది దాచిపెట్టింది. చాలామంది మహానుభావులు మన దేశంలో సమాజ నిర్మాణం కోసం
చాలా ప్రయత్నాలు చేసిండు, చాలా రకాలుగా చేసిండు. అట్లా నంబర్ 1 బసవేశ్వర మహారాజే ముందు ఈ కార్యక్రమాన్ని తీసుకొని సమాజంలో మానవులంతా ఒకటి అనే ఒక లైన్ తీసుకొని ఆయన ముందు పోయిండు. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మన దేశ సంస్కృతి, మన దేశ సాంప్రదాయాల్లో కొంతమంది మూర్ఖులు సమాజాన్ని చీల్చడానికి, సమాజంలో అసమానతలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో వారి యొక్క రాజ్యాలకి, వారి యొక్క అహంకార పూరిత మూర్ఖత్వానికి వ్యతిరేకంగా అన్నీ కూడా త్యాగం చేసి మరి ముందుకు వచ్చిన మహాత్ములు, మరి నిజంగా మహాత్మా బసవేశ్వర రియల్లీ భగవాన్. మనందరం కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఉన్నంత కాలం కూడా, సమాజం ఉన్నంత కాలం కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క ఆచరణని మనం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిల్లర్ల మాయలో అధికారులు, కవరేజ్కి వెళ్లిన రిపోర్టర్లపై దాడికి యత్నం. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడం దారుణం, ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు, అలైబలై ఇచ్చుకున్న ముస్లిం సోదరులు. చౌటుప్పల్ బార్లో భయంతో మద్యం ప్రియులు, పాము కలకలం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.